అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్. ఇవాళ మీ ఇంట్లో ఏమేం చేసుకున్నారు? ఇవాళ మా ఇంట్లో అయితే ముద్దపప్పు, దానిలోకి ఆవకాయ, వేడివేడి అన్నం, నంచుకోవడానికి అప్పడాలు. ఇప్పుడు వీటితో మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు తిందాం, తిని టేస్ట్ చూసి చెప్తా. ముద్దపప్పు, ఆవకాయ, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే అదిరిపోయిందండి. సూపర్గా ఉంది టేస్ట్. మీ ఇంట్లో ఇవాళ ఏమేమి చేశారో కామెంట్ చేసేయండి నాకు. ఇప్పుడు వదిలేద్దాం. ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ ముందు చికెన్ మటన్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు ఆవకాయలోకి ఒక్క రూంత మామిడికాయ పెట్టుకొని, మామిడికాయ ముక్క అండ్ అప్పడం పెట్టుకొని ఇలా నోట్లో పెట్టుకునే సూపర్ అండి. మంచి టేస్ట్ ఫుడ్. కానీ నోట్లో నాలుగుకి కానీ టేస్ట్ తగిలితే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా మజ్జిగ పులుసు వేసుకొని కొద్దిగా, మీలో ఎంతమందికి మజ్జిగ పులుసు అంటే ఎంత ఇష్టం అండి? నాకైతే మజ్జిగ పులుసు చాలా ఇష్టము. ముద్దపప్పు ఆవకాయ తర్వాత నేను ఎక్కువ మజ్జిగ పులుసు కాంబినేషన్కి మజ్జిగ పులుసు కాంబినేషనే నేను ఎక్కువ ఇష్టపడతాను. సూపర్. ఎప్పుడైనా ముద్దపప్పు ఆవకాయ తిన్నాక మజ్జిగ పులుసుతో తినండి. లాస్ట్లో 2 ముద్దలు టేస్ట్ అయితే అద్దరిపోద్ది. రోజు తినే మీద ఇంకా 4 ముద్దలు ఎక్కువ తినేస్తారు. పాకంలాగా ఇది మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్ పాకం.